ఏంటది? ఇదా? షర్ట్. ఇప్పుడెందుకు శృతి? ఇప్పుడెందుకు అంటారేంటండి? పెళ్లిళ్ళలో తెల్ల బట్టలు, హాస్పిటల్లో తెల్ల కోర్టు. బోర్ కొడుతుంది. ఒకసారి మిమ్మల్ని కలర్ఫుల్ గా చూడాలనుంది మహాన్ బావా. థ్యాంక్స్, తర్వాత వేసుకుంటానులే. తర్వాత కాదు, ఇప్పుడే వేసుకోవాలి. ఆ షర్ట్ విప్పండి. ఆ షర్ట్ వేసుకోవడానికి ఈ షర్ట్ విప్పడం ఎందుకు? లేదు, విప్పాల్సిందే. ఇది వేసుకోవాల్సిందే. సరే ఇవ్వు, నేను వేసుకుంటాను. లేదు, నేనే నా చేతులతో వేస్తాను. అటు తిరగండి. షర్ట్ విప్పడానికి అటు తిరగడం ఎందుకు శృతి? అబ్బా, వాడి లైఫ్ లో కనీసం 4 అమ్మాయిలైనా ఉంటారు. అన్నీ మన్మథ లీలలే. శృతి, విప్పా కదా, ఎంతసేపు? షర్ట్ విప్పాను కదా, కొత్త షర్ట్ వేయి. శృతి, శృతి, నిన్నే. మీరే వేసుకోండి. ఏమైంది శృతి? ఏయ్ శృతి, శృతి, ఎక్కడికి? ఇప్పుడు నేనేమన్నాను? ఏం చేశాను? దేవుడా, నా పెళ్ళాం నాకు అర్థం కాదు. వాడు నీతో రావడానికి ఒప్పుకున్నాకే నాకు నమ్మకం కుదిరిందమ్మా. నీ నమ్మకం నిజమవుతుందని, వాడి మనసు మారుతుందని. ఇవాళ నీ భర్త నీతో గుడికొస్తున్నాడు. రేపు నువ్వు వాడి భార్యవని వాడు గుర్తిస్తాడు. ఆయన మారాలని, మేమిద్దరం ఒక్కటవ్వాలని అత్తయ్య ఎన్నో కలలు కంటున్నారు. ఆయన నాతో కలిసి గుడికెళ్తే దేవుడు కరుణిస్తాడని ఆశపడ్డారు. కాని కలిసి వెళ్ళిన మేము కలిసి ఇంటికి రాలేదని అత్తయ్య గారికి తెలిస్తే తట్టుకోలేరు. ఆ బాధని నేను చూడలేను. సరే సరే, ఆయన గారిని అడిగి చెప్తాను. నేను మళ్ళీ చేస్తాను పిన్ని.
ఏంటిది? గేటు బయట రోడ్లో తచ్చాడుతుంది. ఎలాగైనా ఆయన వచ్చేదాకా బయటే వెయిట్ చేసి ఆయన వచ్చాక ఆయనతో కలిసి వెళ్తాను. అయినా రాకీ లయ కలిసి గుడికెళ్లారు. మరి ఇదొక్కతే ఇంటికొచ్చింది, రాకీ రాలేదు అంటే అర్థమైంది, ఏదో జరిగే ఉంటుంది నేను ఊహించుకున్నట్టు. చూద్దాం ఇదేం చేస్తుందో. శృతి, బేబత్తా, ఏమైందే? ఇక్కడ నా లైఫ్ పర్మనెంట్ గా లాక్డౌన్ అయ్యేలా ఉందత్తా. అవే మాటలే, అసలేం జరిగింది? అంటే నీకు మత్స్య శాస్త్రం గురించి తెలుసా అత్తా? ఇప్పుడు అదెందుకే? చెప్పు, తెలుసా లేదా? తెలియకపోవడమేంటే? మనసంతా మచ్చ మగాళ్ళకి పిచ్చ అనే పుస్తకంలో మచ్చ గురించి ప్రస్తావించాను కూడా. అంటే ఒంటి మీదున్న మచ్చల రిజల్ట్స్ ని నువ్వు నమ్ముతావా అత్తా? నా నమ్మకం ఎలా ఉన్నా నేటి తరం అమ్మాయిలు నమ్ముతారు. అదేంటత్తా? అదంతే, మచ్చలను బట్టే మగాళ్ల మనస్తత్వం ఉంటుంది. మరి ఇదంతా నాకెప్పుడు చెప్పలేదే? అవసరం రాలేదు కదే, ఇప్పుడు చెప్తున్నాను కదా. ఏ మచ్చ ఎక్కడుంటే ఎలాంటి ప్రభావం ఉంటుందత్తా? ఇప్పుడెందుకే? చెప్పత్తా. ఎవరికైనా 4 పైన మచ్చలున్నాయనుకో, వాళ్ళు ఏదంటే అది ఇట్టే జరిగిపోతుంది. మొహం పైన మచ్చుందనుకో, ఎదుటి వాళ్ళని ఇట్టే ఆకర్షిస్తారు. ఇంకా అరచేతుల్లో మచ్చుందనుకో, అనుకున్నది సాధిస్తారు. మరి మగాడికి వీపులో కుడివైపు పుట్టుమచ్చుంటే? ఇంకేముంది, కట్టుకున్న దాని కొంప కొల్లేరే. అత్తా, ఆ మగాడి జీవితంలో ఒక్క భార్య ఉండదు, గల్లీకో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన్మధుడికి డూప్ అనుకో. అత్తా, ఏంటే? గోపికి వీపులో కుడివైపు శనగ్గింజంత పుట్టుమచ్చుందత్తా. హ? ఏమంటున్నావు నువ్వు? అవునత్తా, ఇదే విషయం ఫ్రెండ్ చెప్పిందని చూడ్డానికి ట్రై చేశా. పుట్టుమచ్చ ఉందత్తా. ఊరుకోవే, ఊరుకో. ఏదైతే జరగకూడదో అదే జరుగుతుంది. నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదత్తా. ఇదంతా తేలిగ్గా తీసుకునే విషయం కాదు. రేపు ఒంటరిగా కలుద్దాం, ఏం చేయాలో చెప్తాను. నువ్వు కామ్గా ఉండు. అలాగే అత్తా. మేము గుడికని వెళ్ళి చాలాసేపు అయింది. అత్తయ్య గారు ఎదురు చూస్తున్నారేమో. ఈయన త్వరగా వస్తే బావున్ను. ఈయనతో పాటే కారుకి వెళ్ళాలి. అయ్యో, ఎవడి ఎవడి ఏమండి, వద్దండి ప్లీజ్ అండి, బొట్టు తుడుచుకోవద్దండి. ముందు చెయ్యొదులు. నువ్వు చెప్తే నేను వినాలా? అయ్యో అక్కర్లేదండి, బొట్టు మాత్రం ఉంచుకోండి. 5 నిమిషాలు ప్లీజ్ అండి, ప్లీజ్. రండి రండిరా, వచ్చేసారా? నాన్న రాకీ, మిమ్మల్ని చూస్తుంటే అచ్చం పార్వతీ పరమేశ్వరుల్ని చూసినట్టుగా ఉంది. వాళ్ళెవరమ్మా? రేయ్, అలా అనకూడదురా. వాళ్లే మీ ఇద్దరిని బ్రతుకంతా నడిపించే దేవుళ్ళు.
నాన్న రాకీ, కాస్త మొండివాడివే గాని ఈ అమ్మ మాటంటే నీకు గౌరవం వేరా. అందుకే చెప్పగానే లయతో కలిసి గుడికి వెళ్ళావు. చాలా సంతోషంగా ఉందిరా. మంచిదమ్మా. పిచ్చి సన్నాసి, మనసున్నోడే కానీ పట్టుదల. అమ్మాలయ, దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది అత్తయ్య. అందరి పేరున అర్చన కూడా చేయించాం. వాడేమీ ఇబ్బంది పెట్టలేదు కదా తల్లి? అదేం లేదత్తయ్య. దర్శనమయ్యాక ఎంచక్క గుళ్ళోనే అన్నదానం చేస్తుంటే ఇద్దరం కలిసి అక్కడే భోజనం కూడా చేశాం. నా తల్లి, నా తల్లి, ఎంత చక్కటి మాట చెప్పావమ్మా. నాకు తెలుసమ్మా, ఆ దేవుడి దయ నీ మీదుంది. అందుకే నాకు ఆ బుద్ధి పుట్టించాడు, వాడిని ఒప్పించాడు. ఇదంతా రేపటి మీ భవిష్యత్తుకి అన్యోన్యతకి శుభసూచకం అమ్మా. నాకిప్పుడిప్పుడే నమ్మకం కుదురుతుందమ్మా, నీ మాట నిజమవుతుందని, వాడు నీ వాడవుతాడని. ఒక్క గంట ఇంత నరకంగా ఉంటుందని ఊహించలేదు. అమ్మా లయా, మీరిద్దరూ ఒకటి కావాలని ఆ దేవుడికి కూడా ఉందమ్మా. అందుకే మీ ఇద్దరిని తన సన్నిధానానికి రప్పించుకున్నాడు. ఆహాహా, అంటే రాకీ లయ కలిసి గుడికెళ్లారన్నమాట. ఇంతింత కళ్ళున్నాయిగా, కనిపించట్లేదా? కలిసి వెళ్ళారా కలిసి వచ్చారా అని అడుగుతున్నావు అని ఎవరు చెప్పారు? మీ చిన్న కోడలు చెప్పిందా? అది చెప్పడం ఏంటి? నేను చూశానుగా, పంపింది నేనేగా. హహహ, తూర్పు పడమర లాంటి మొగుడు పెళ్ళాలి కలిసి గుడికెళ్ళి కలిసొచ్చారంటే హహ, నాకు డౌటే. నువ్వు జీవితాంతం ఇలా డౌట్ పడుతూనే ఉండు. ఎప్పుడో నా కొడుకు కోడలు ఒకటవుతారు. అప్పుడు వాళ్ళని చూడలేక నువ్వు కళ్ళు మూసుకుందువు గాని. నేను కళ్ళు మూసుకుంటాను సరే, ముందు తమరు కళ్ళు తెరవండి. ఏమ్మా లయా, నిజంగా నువ్వు రాకీ కలిసి గుడికెళ్ళారా? భోజనం కూడా చేశారు. మీరాగండి అత్తయ్యా. మీరు చెప్పండి తోడికోడలు గారు, కలిసే వెళ్ళారా? వెళ్ళామక్క. నేనెందుకు అబద్ధం చెప్తాను? హ, వెళ్తే మరి ప్రసాదం ఏది? కొబ్బరికాయ కొట్టుంటే ఒక చిన్న కొబ్బరి ముక్కైనా తీసుకురావాలి కదా. మాట్లాడు. ఇదిగో అక్క ప్రసాదం. ప్రసాదం తీసుకో అక్క. అత్తయ్య మీరు తీసుకోండి. ఇప్పుడేమంటావే? ప్రసాదం ఇచ్చిందిగా.
నువ్వు తప్పిపోయి ఇంటికి కోడలుగా వచ్చావు గాని లేకపోతే పోలీస్ అయి ఉండాల్సింది. పోలీసా? పోలీస్ కాకపోతే పోలీస్ కుక్క. అత్తయ్య, ఆ అమ్మాలయ్య, నువ్వు వెళ్ళి చీర మార్చుకో. బాగా ఆకలి మీద ఉన్నట్టున్నావు, తిను. బాగానే కవర్ చేసావు. అదేంటక్కా? నువ్వు గుడికెళ్ళావా? ఇద్దరు కలిసొచ్చారా? అందుకేగా ప్రసాదం ఇచ్చాను. మరి ఇందాక అరగంట నుండి గేటు బయట తచ్చాడిందెవరు? రాకీ లోపలికి రాగానే పరిగెత్తుకొచ్చి పక్కన నిలబడ్డ వాళ్ళెవరు? రాకీకి బలవంతంగా బొట్టు పెట్టిన వాళ్ళెవరు? నాకు తెలీదనుకున్నావా? అక్క ప్లీజ్ అక్క, అత్తయ్య గారికి ఈ విషయం చెప్పొద్దు. నేను అత్తగారంత అమాయకురాల్ని కాను. నా పేరు విజయ, నీకన్నా చాలా సీనియర్ని. ఈ విషయం తెలిస్తే అత్తయ్య గారు చాలా బాధపడతారక్క. ఇప్పటిదాకా బాగానే యాక్ట్ చేశావు. ఇదే కంటిన్యూ చేయి. అది ఎంతవరకు వెళ్తుందో. ఈ ప్రసాదం నువ్వే తినేయమ్మా. వచ్చావా? రా. నీ మూర్ఖత్వాన్ని చూస్తే నవ్వొస్తుంది నాకు. అలాగైనా మీరు నవ్వుతున్నారంటే అది చాలండి నాకు. లుక్, నా నవ్వు, నా ఆనందం, నా సంతోషం నీతో ముడిపడి లేవు. నా స్వేచ్ఛతో ముడిపడి ఉంటాయి. ఆ స్వేచ్ఛ నాకిష్టమైన వాళ్ళ దగ్గర ఉంటుంది. మీ ముడి ఎక్కడ ముడిపడున్నా మీరు వేసిన ఈ ముడి నాతోనే ముడిపడుందండి. అది నాకు అనవసరం. నా దృష్టిలో అబద్ధం. ఎందుకంటే నేను నీలా అబద్ధంలో బతకలేను, అబద్ధంతో సావాసం చేయలేను. నేను నిజంలో ఉంటాను, నాకు నచ్చినట్టుంటాను. నేనెప్పుడు అబద్ధం చెప్పలేదండి. Shut up! నేనెప్పుడు అబద్ధం చెప్పలేదన్న మాట కూడా అబద్ధమే. ఆ రోజు నేను నిన్ను కావాలనుకున్నప్పుడు నీ నిజ స్వరూపాన్ని చెప్పకుండా గొంతులో నొక్కేశావు. అదబద్ధం కాదా? పెళ్లి పిట్టల మీద నా పక్కన కూర్చునేంత వరకు నీ పర్సనాలిటీని, నీ చెత్త కల్చర్ని, నీ వెనకబాటుతనాన్ని అక్కడే సమాధి చేసి నా లైఫ్లోకి రావాలనుకున్నావు. కానీ అది అబద్ధం కదా? అది గతం, వదిలేశాను. కానీ ఇప్పుడు గుడికెళ్ళామని, ప్రసాదాలు తెచ్చామని, నైవేద్యాలు తిన్నామని, యాపిల్ జ్యూస్ తాగినంత ఈజీగా అబద్ధాలు చెప్పేస్తున్నావు. ఏం సాధించాలనుకుంటున్నావు? నాకు సాధించాలని లేదండి, మీతో సహవాసం చేయాలనుంది. అలాంటి కల కూడా నీకు రాకూడదు. ఎందుకంటే అది జరగదు కాబట్టి. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లగలం, కానీ దాంతో నీళ్లు తాగించలేం. నాలాంటి వాడితో నడవాలన్నా, నా పక్కన నిలబడాలన్నా నాటకం ఆడితే సరిపోదు, నాగరికత తెలుసుండాలి. నీ అబద్ధం ఎప్పుడు ఇంచు కూడా నా అంచుకి చేర్చదు. గుర్తుంచుకో. బాధ పెట్టే నిజం కన్నా సంతోష పెట్టే అబద్ధానికి విలువ ఎక్కువ. ఆపు నీ లెక్చర్స్. నీ అబద్ధం విలువైనదేమో, బలమైనదేం కాదు. నీ అబద్ధం, నీ నాటకం నిన్ను ఒప్పుకునే వాళ్ళ దగ్గర చెల్లుతాయి, నా దగ్గర కాదు. ఎందుకంటే నీ దారి వేరు, నా దారి వేరు. నీ దారిలోకి నేను రాను, నా దారిలోకి రావడం నీకు చేత కాదు. నువ్వు తూర్పు, నేను పడమర, ఎప్పటికీ కలవం. ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక నేను రోడ్లో వదిలేసి ప్రియాంకతో వెళ్ళిపోయాను, చూసావా? ఆ అమ్మాయిది కల్చర్ అంటే. అలాంటి అమ్మాయితో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఇందాక మా అమ్మ మెప్పు కోసమో, మా అమ్మ ఆనందం కోసమో నాటకం ఆడావే, అది
నీ చెత్త ట్రెడిషన్. అందుకే నా లైఫ్లో దీంతో ఎంత ఉపయోగం ఉందో నీతో కూడా అంతే ఉపయోగం ఉంది.